జిల్లా ముఖ్యంగా సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి కుమారరాజు గారికి, అదేవిధంగా కరీంనగర్ శాసనసభ మాజీ మంత్రి గంగుల కమలాకరణ గారికి, లైబ్రరీ చైర్మన్ మురళీకృష్ణ గారికి, వేదిక మీద ఉన్న ప్రజలందరికీ నా నమస్కారం. మన తెలంగాణ మున్నూరు కాపుల వర్కింగ్ ప్రెసిడెంట్ బుక్క వేణుగోపాల్ గారిని వేదికపైకి సాధనగా ఆహ్వానిస్తున్నాం. బీజేపీ మనము యాక్చువల్ ఏంటంటే రాష్ట్రంలో వర్కింగ్ ప్రెసిడెంట్ 3 పార్టీల నుంచి పెట్టడం జరిగింది. అన్ని పార్టీలు ప్రాధాన్యత కలిగించాలని బీఆర్ఎస్ నుంచి చంద్రశేఖర్ గారు, బీజేపీ నుండి బుక్క వేణుగోపాల్ గారు, అలాగే కాంగ్రెస్ నుంచి జేఎం వెంకట్ గారు, వారు కూడా గౌరవంలో వస్తారు. మనము పార్టీ రహితంగా మున్నూరు కాపులందరూ ఒకే వేదికపై ఉండాలని ఒక సమావేశానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పటేల్స్ అందరికీ నా నమస్కారం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా ఉండి వార్డు మెంబర్ నుంచి కరీంనగర్ మేయర్ వరకు జెడ్పీటీసీ ప్రతి దాంట్లో కానీ మనమే కాంటాక్ట్ చేయాలి. ఎలక్షన్లలో మిగతా కులాలు చేసినా కూడా బీసీలను కలుపుకొని మన ప్రతి గ్రామంలో మున్నూరు కాపు జెండా ఎగరేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మేము గతంలోనే కానమార్తి ఎమ్మెల్యే గారిని కూడా గెలిపించాం. మా చెప్పండి కాన్ఫరెన్స్లో మా గంగాధర జెడ్పీటీసీ అయినా ఎంపీ పైన మన మున్నూరు కాపే ఉంటాడు. అదేవిధంగా కమలాకరణ కూడా కరీంనగర్ కార్పొరేటర్లు అందరినీ గెలిపించాడు. ఈ దిక్సూచిని మన కరీంనగర్ జిల్లా అన్ని కాన్ఫరెన్స్లలో అదేవిధంగా గెలిపించుకోవాలి. ముందు మన మధ్య మనస్పర్ధలు ఉన్న మన కులం కోసం కష్టపడి మన వాళ్ళని గెలిపించుకుంటే మనకు ఎన్నో రకాల గ్రామాలలో అభివృద్ధి జరుగుతుంది. మంచి చేయడం కింద పెన్షన్ కావాలంటే ఒక సర్పంచ్ దగ్గర పోవాలి. మన సర్పంచ్ మనవడైతే పెన్షన్ మనమే ఇస్తాం. అటువంటి కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విజయవంతంగా రాబోయే స్థానిక సంస్థల్లో గెలిపిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.